శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కన వచ్చిన అంత బాగేనా. ఇక ఇయాలటి వార్తలేమున్నాయో పురాగర్చుకుందాం పారి. ఇవాళ అందరూ గురువుల దినం, అదే ఉపాధ్యాయుల దినోత్సవం అయితే జరుపుకుంటా బిజీగా ఉన్నారు కదా. సరే, అయితే ప్రతేడు సెప్టెంబర్ 5 తారీఖు వచ్చిందంటే చాలు 2 రకాల మాటలు అయితే బయటకు వస్తాయి. ఒకటి, ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు కాబట్టి ఉపాధ్యాయుల దినం జరుపుకుంటాం అని సంబరాలు చేసుకునే గుంపు ఒకటైతే, ఇంకొందరు అసలు ఈ మనిషి ఆడపిల్లల చదువు కోసం ఏం చేసిండని ఆయనను ఆదర్శ గురువు అని చెప్పుకోవాలి అని వ్యతిరేకంగా మాట్లాడుకునేటోళ్ళు ఇంకో తీరు అన్నట్టు. అయితే నిజాలు ఏమున్నాయో అన్నది చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది కదా. ఇగో ఈ విషయంలోనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులందరూ కూడా, వాళ్ళతో పాటు శూద్రులందరూ కూడా బహిష్కరించి ఖండించాలనే వార్తలు వస్తున్నాయి. అసలు దీని వెనుక ఉన్న కథ ఏంది అన్నది ఇప్పుడు చూద్దాం పారి. గురువు అంటే ఎవరు? మనిషిని చీకటి బతుకులకెళ్ళి వెలుగులకు చేయి పట్టుకొని నడిపించే మనిషి. గురువు చెప్పిందిని మనం జీవితంలో పైకి ఎదుగుతాం. అట్లాంటి గురువులు సమాజంలో ఉన్న అస్పృశ్యతలను, అసమానతలను ఎదురు నిలబడి ప్రజలను, పిల్లలను సక్రమంగా సమానంగా ముంగటకు తీసుకోవాలి. కానీ అసలు అవేమి చేయని మనిషిని గురువుకే పెద్ద గురువుగా చెప్పుడేంది అన్నది ఎంతో మందికి ఉన్న ఒక అభిప్రాయం. అది ఈ రోజుతోటి ముడిపడి ఉన్నది. వెనకట్ల సావిత్రిబాయి పూలే కులమతాలకు అతీతంగా అందరు చదువుకోవాలని, ఆడోళ్ళు సుత మొగోళ్ళకు మళ్ళీ మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సమాజాన్ని ఎదిరించి నిలబడి ఎందరినో చదువుల బిడ్డలను చేసిన సావిత్రిబాయి పూలే కదా మాకు ఆది గురువు, ఆమెనే కదా మాకు చదువుల దేవత అని ఎందరో ఈరోజు ఆమెని యాద్ చేసుకొని ఇవాళటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని డిమాండ్లు చేసేటోళ్ళు మస్తు మందే ఉన్నారు. ఇగో ఇప్పుడు ఇదే విషయం మీద డిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ సారు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులతో పాటు శూద్రులందరూ కూడా బహిష్కరించి ఖండించాలని పిలుపునిచ్చిండు. అగ్రవర్ణ పాలక వర్గాలు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా సృష్టించిండ్రని ఆరోపించిండు. సర్వేపల్లి రాధాకృష్ణను శూద్రులకు విద్యను నిరాకరించే చాతుర్వర్ణ మనువాద సిద్ధాంతాన్ని సమర్థించిండని, ఈ దేశంలో దాన్ని అమలు చేయాలని తన ఇండియన్ ఫిలాసఫీ గ్రంథంలో రాసిండని విశారదన్ అన్నాడు. ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఇట్లాంటోళ్ళ అభిప్రాయాల వల్లనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు కానీ మాలాంటి వారందరికీ కూడా చదువు సంపూర్ణంగా రాకుండా పోయిందని ఆయన అన్నారు. ఇన్ని మాటలని ఊకోకుండా సాక్ష్యంగా విశారదన్ సారు గతంలో పార్లమెంటు సభ్యునిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు మధ్యలో హిందీ భాష పరిజ్ఞానం విషయంలో జరిగిన మాటల యుద్ధానికి సంబంధించినటువంటి ఒక వీడియోను సుత షేర్ చేసిండు. ఇదంతా ఆయన ఎక్స్ అకౌంట్లో చెప్పుకొచ్చిండు గురువారం నాడు. ఒకవైపు దేశంలో వానలు, వరదలకు అల్లకల్లోలం అవుతుంటే, ఇంకోవైపు కలకత్తా డాక్టర్ కేసుల న్యాయం కోసం ఇంకా దేశవ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇక ఆడోళ్లకు ఇంకనన్నా ఎట్లాంటి ఘోరాలు జరగకుండా ఉండాలని పెద్ద ఎత్తున అందరూ రోడ్డు మీదకి వచ్చి నినాదాలు తీస్తుంటే, అక్కడక్కడ అంతటి ఘటనలే మళ్ళా అయితేనే ఉన్నాయి. ఇగో ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రం లేకుండా ఎంత సాధిస్తే ఏమున్న జప్పురి, ఎప్పుడు ఏదో ఒక దళిత బహుజనమైన ఆడపిల్లల పానాలు బలిగొంటనే ఉన్నాం మనం. ఇంతకీ మళ్ళేమైంది అనుకుంటున్నారా? అయితే ఇది మీరే ఇనురి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఒక ఆదివాసీ బిడ్డకు అత్యాచారం అయ్యింది. షేక్ మగ్ధూమ్ అనే ఆటో డ్రైవర్ నిందితుడు. ఆ బిడ్డను చెరిసిందేగాక సంపజూసిండు. కానీ ఎట్టకేలకైతే ఆ తల్లి పానాలతోనే బయటపడింది. ఇప్పుడు గాంధీ దవాఖానలా చికిత్స తీసుకుంటున్నది. ఇక ఎట్లన్నా ఆడబిడ్డకు జల్దిన న్యాయం చేయాలని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదివాసీలు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో జైనూర్ల ఆదివాసీలు, మిగతా జనాలంతా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోయేటట్లే ఉన్నదని ఇక అక్కడికి పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చేటందుకు పోయిర్రు. జైనూర్లా 114 సెక్షన్ అమలు చేసిర్రు. ఇంతకీ దేశంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎప్పుడు ఆగుతాయో ఏమో కానీ ఇటువంటి వార్తలు చదువుతున్నప్పుడు అయితే నాకు మస్తు రంది పడుతుంది. విన్నారు కదా ఇవాల్టి వార్తలు. మళ్ళీ రేపు వచ్చి ఇంకిన్ని వార్తలు మీ ముంగటకేస్తా. అదివరదాకనైతే మన N9 మీడియాలో మస్తు వార్తలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అవన్నీ చూడు రిపోండి.